క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి ఫిఫ్త్ లెసన్ డిస్కస్ చేద్దాం. ప్లాంట్ ఏ ట్రీ. సో ప్లాంట్ ఏ ట్రీలో కనుక చూసినట్టయితే ట్రీస్ ఆర్ ద మోస్ట్ యూస్ఫుల్ థింగ్స్ ఇన్ ది వరల్డ్. సో ప్రపంచంలోనే అతి ముఖ్యమైనవి, అలాగే చాలా ఉపయోగపడేవి. చిల్డ్రన్ ప్లే అండర్ దెమ్, ట్రావెలర్స్ రెస్ట్ ఇన్ దేర్ కూల్ షేడ్, ట్రీస్ గివ్ అస్ ఫ్రూట్ టు ఈట్ అండ్ ఫైర్ వుడ్ టు బర్న్. సో పిల్లలు ఆడుకోవడానికి నీడిస్తాయి, అలాగే ట్రావెలర్స్ సో ప్రయాణికులకి నీడిస్తాయి, అలాగే ఎన్నో ఫ్రూట్స్ అనేవి ఇస్తాయి, పళ్ళు కూరగాయలు ఇస్తూ ఉంటాయి, అలాగే ఫైర్ వుడ్ మనం కట్టెలు అనేవి ఇస్తూ ఉంటాయి. వీ బిల్డ్ హౌసెస్ అండ్ మేక్ ఫర్నిచర్ విత్ ద వుడ్ ఆఫ్ ద ట్రీస్. సో ఆ యొక్క ట్రీస్తో మనం ఫర్నిచర్ చేయించుకుంటాం. వీ నీడ్ ట్రీస్ ఫర్ అవర్ లైఫ్. ఇఫ్ దేర్ వేర్ నో ట్రీస్ దేర్ వుడ్ బి నో లైఫ్ ఆన్ ఎర్త్. సో మనకి చెట్లు లేనిదే లైఫ్ అనేది ఉండదు. లివింగ్ థింగ్స్ బ్రీత్ ఇన్ ఎయిర్. దే బ్రీత్ ఇన్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ అండ్ బ్రీత్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. సో లివింగ్ థింగ్స్ అంటే పీపుల్ కానీ యానిమల్ కానీ ఇవన్నీ ఆక్సిజన్ని పీలుస్తూ ఉంటాయి. సో ఈ మనం పీల్చే ఆక్సిజన్ అనేది మనకి చెట్టు ఇస్తుంది, అలాగే అది మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఇఫ్ ఆల్ ద ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్ వాజ్ యూజ్డ్ అప్ లీవింగ్ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్, వాట్ వుడ్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ అస్? ఎవ్రీ వన్ వుడ్ డై. సో ఒకవేళ మనం తీసుకునే ఆక్సిజన్ అంతా అయిపోయింది అనుకోండి, ఓన్లీ మనం వదిలే కార్బన్ డైఆక్సైడే గాల్లో ఉంటే ఏమవుతుంది? సో మనం అందరం చచ్చిపోతాం. బట్ ట్రీస్ హెల్ప్ అస్ టు లివ్. సో అలా జరగకుండా మనకి ఆక్సిజన్ ఇస్తూ మనల్ని బతికిస్తున్న ఈ చెట్లు. దే బ్రీత్ ఇన్ ది కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ది ఎయిర్ అండ్ లెట్ ఆక్సిజన్ అవుట్ ఇన్ టు ద ఎయిర్. సో మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకొని మనకి ఆక్సిజన్ అనేది ఇస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ద సన్లైట్ దే బ్రేక్అప్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ కార్బన్ అండ్ ఆక్సిజన్. సో సన్లైట్ వల్ల ఈ తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్ అనేది కార్బన్ ఆక్సిజన్ కింద విడగొట్టి మనకి ఆక్సిజన్ అనేది ఇస్తుంది. దే యూజ్ ద కార్బన్ టు మేక్ స్టార్చ్ అండ్ లెట్ ద ఆక్సిజన్ అవుట్ ఇన్ ది ఎయిర్. సో కార్బన్ అనేది అది స్టార్చ్ తయారు చేసుకోవడానికి ఉపయోగించుకొని ఆక్సిజన్ అనేది మనకి బయటికి విడిచిపెడుతూ ఉంటుంది అన్నమాట. ట్రీస్ మేక్ ఆల్ ద స్టార్చ్ ఇన్ ది వరల్డ్. స్టార్చ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్. వితౌట్ ట్రీస్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్టార్చ్ టు ఈట్. సో స్టార్చ్ అనేది మనకి అంటే స్టార్చ్ అనేది మనకు ఒక ఫుడ్ అనమాట. సో అది లేకుండా మనమైతే బతకలేం. ట్రీస్ హెల్ప్ అస్ టు గెట్ రెయిన్. ద లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ బ్రీత్ అవుట్ ఏ లాట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ది ఎయిర్. సో ట్రీస్ అనేవి మనకి వర్షాలు పడడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. దిస్ మేక్స్ ద ఎయిర్ కూల్. సో అంటే వాతావరణంలో ఉన్న వాటర్ వేపర్ అంతా కూడా ఇవి పీల్చుకుంటాయి. సో నీటి ఆవిరంతా కూడా అది పీల్చుకుంటాయి కాబట్టి మనకి వాతావరణం అనేది చల్లగా ఉంటుంది. ద కూల్ ఎయిర్ హెల్ప్స్ రెయిన్ఫాల్. సో చల్లగా ఎప్పుడైతే ఉన్నదో మనకి చల్లగాలి అనేది వర్షాలు పడడానికి ఉపయోగపడుతుంది. రెయిన్ గివ్స్ అస్ వాటర్. సో వాటర్ వస్తుంది రెయిన్స్ పడితే. నో వన్ క్యాన్ లివ్ వితౌట్ వాటర్ అండ్ వీ నీడ్ ట్రీస్ టు గెట్ వాటర్. సో వాటర్ లేకుండా మనం బతకలేం. సో మనకి వాటర్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, ఏం కావాలన్నా కూడా ట్రీసే మనకి ఇస్తున్నాయి. Trees have many more uses. The rubber tree grows in many parts of the world. From the sap of this tree we get rubber. సో రబ్బర్ ట్రీస్ అంటే ట్రీస్ వల్ల మనకి ఈ యూజెసే కాక చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. సపోజ్ రబ్బర్ ట్రీ కనుక చూసుకుంటే దాని నుంచి మనకి రబ్బర్ వస్తుంది. రబ్బర్ ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ థింగ్. సమ్ ట్రీస్ లైక్ యూకలిప్టస్ గివ్ అస్ మెడిసిన్. సో రబ్బర్ ట్రీ నుంచి రబ్బర్ ఎలా వస్తుందో యూకలిప్టస్ అనేది ఒక మెడిసినల్ ప్లాంట్గా మనం వాడుతూ ఉంటాం. ఇన్ సౌత్ అమెరికా దెర్ ఈజ్ ఎ ట్రీ కాల్డ్ ద కౌ ట్రీ. People drink the sap of this tree instead of milk. It is less expensive than milk. సో సౌత్ ఆఫ్రికాలో ఒక ట్రీ ఉంటుందట, దాని నుంచి వచ్చే సాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మిల్క్గా తీసుకుంటారట వీళ్ళు. అంటే అక్కడ మిల్క్ కంటే ఇదే చౌక కాబట్టి దీన్నే కౌ ట్రీ అని అంటూ ఉంటారట. హౌ లాంగ్ కెన్ ఏ బిగ్ ట్రీ లివ్? సో ఒక పెద్ద చెట్టు ఎన్ని సంవత్సరాలు బతకగలదు? నోబడీ నోస్. సమ్ ట్రీస్ హ్యావ్ ఆల్రెడీ లివ్డ్ ఫర్ మోర్ దాన్ 4000 years. సో తెలియదు, ఎందుకంటే కొన్ని చెట్లు అనేవి 400 సంవత్సరాల నుంచి కూడా బతికే ఉన్నాయి. దే కెన్ లివ్ ఫర్ 5,000 to 6,000 years మోర్. సో అవి ఇంకా 5,000 to 6,000 years అనేవి బతకగలవు. సమ్ ఆఫ్ దెమ్ విల్ లివ్ యాజ్ లాంగ్ యాజ్ 10,000 years. వాటిల్లో కొన్ని 10,000 years కూడా బతకగలవు. దెర్ ఈజ్ ఎ ట్రీ కాల్డ్ జనరల్ షెర్మన్ ఇన్ కాలిఫోర్నియా ఇన్ అమెరికా. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ఎవర్ గ్రీన్ ట్రీ. ఇట్ ఈస్ సెడ్ టు బి సెవరల్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్. సో ఈ జనరల్ షెర్మన్ అనే ట్రీ కాలిఫోర్నియా అమెరికాలో ఉంది, అది చాలా పురాతనమైనదట. హౌ డస్ వీ నో ద ఏజ్ ఆఫ్ ఎ ట్రీ? డూ ట్రీస్ హ్యావ్ బర్త్డేస్? ఎస్ దే డూ. దే ఈవెన్ గెట్. సో ట్రీ వయసు మనకి ఎలా తెలుస్తుంది? దానికి బర్త్డేస్ చేసుకుంటుందా ట్రీ అనేది అని అడుగుతున్నారు. అయితే మనం తెలుసుకోవచ్చట. ఎలా అంటే
ఇక్కడ చూసారా మనకి చెట్టు చుట్టూ రింగ్స్ లాగా ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాం, గిఫ్ట్స్ ఆన్ దేర్ బర్త్డేస్ దే గెట్ రింగ్స్. సో అది దానికి ప్రతి ఇయర్కి ఆ విధంగా రింగ్స్ అనేవి వస్తాయట. ఎవ్రీ ఇయర్ ఎ ట్రీ గ్రోస్ ఎ లిటిల్ బిగ్గర్. యాజ్ ఇట్ గ్రోస్ ద ట్రంక్ గెట్స్ అనదర్ లేయర్ ఆఫ్ వుడ్. ఇట్ గెట్స్ అనదర్ రింగ్. యూ కెనాట్ సీ ద రింగ్స్ బికాస్ దే ఆర్ ఇన్సైడ్ ద ట్రీస్. సో మనకి ఒక్కొక్క ఇయర్ పెరిగే కొలది దాని యొక్క ఆకారం కూడా పెరుగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు రింగ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయట. ఆ రింగ్స్ అనేవి మనం చూడలేము, ఎందుకంటే ట్రీ లోపల ఉంటాయి కాబట్టి. యూ కాంట్ సీ ద రింగ్స్ బికాస్ దే ఆర్ ఇన్సైడ్ ద ట్రీ. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ట్రంక్ ఆఫ్ ఏ కట్ డౌన్ ట్రీ కేర్ఫుల్లీ యూ విల్ ఫైండ్ ద రింగ్స్. సో ఎప్పుడైనా కట్ చేసిన ట్రీని కనుక చూసుకుంటే మనకు ఆ రింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. 1 రింగ్ ఇండికేట్స్ 1 ఇయర్. సో 1 రింగ్ అనేది 1 ఇయర్ కింద ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సమ్ ట్రీస్ కెన్ లివ్ ఓన్లీ 5 to 10 ఇయర్స్. కొన్ని చెట్లు 5 to 10 ఇయర్స్ మాత్రమే బతుకుతాయి. బట్ సమ్ కెన్ లివ్ ఫర్ హండ్రెడ్స్ ఆర్ ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ లైక్ జనరల్ షెర్మన్. సో కొన్ని హండ్రెడ్స్ థౌజండ్స్ ఇయర్స్ కూడా బతుకుతూ ఉంటాయి ఈ జనరల్ షెర్మన్ లాగా. మ్యాన్ కట్ డౌన్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఎవ్రీ ఇయర్ టు బిల్డ్ హౌసెస్. సో హౌసెస్ కట్టడానికి ఎన్నో చెట్లు అనేవి నరికేస్తూ ఉన్నారు. టు మేక్ ఫర్నిచర్, టు కుక్ ఫుడ్ అండ్ టు మేక్ పేపర్. ఇఫ్ దిస్ కంటిన్యూస్ వన్ డే దేర్ విల్ బి నో మోర్ ట్రీస్ ఇన్ ది వరల్డ్. సో మనకి ఆహారం కోసం కానీ, ఇల్లులు కట్టుకోవడం, ఫర్నిచర్ కోసం, అన్నం వండుకోవడం అంటే ఫుడ్ వండుకోవడానికి కోసం, పేపర్ కోసం, ఇలా ఎన్నో చెట్లు అనేవి నరికేస్తున్నాం. ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే మనకి ఫ్యూచర్లో ఇంకా చెట్లు అనేవి ఉండవు అని చెప్తున్నారు. వాట్ విల్ హ్యాపెన్ దెన్ వీ ఆల్ విల్ డై. సో మనకి ఏమవుతుందంటే మనందరం చనిపోతాం. సో వాట్ షాల్ వీ డూ మనం ఏం చేయాలి? వీ షుడ్ అవాయిడ్ కటింగ్ ట్రీస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. సో చెట్లు అనేవి నరక్కుంటూ ఉండాలి. మీన్ వైల్ వీ మస్ట్ ప్లాంట్ ఏ లాట్ ఆఫ్ ట్రీస్. దానికి బదులుగా మనం ఇంకా చెట్లు అనేవి నాటాలి. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ ప్లాంట్ అట్లీస్ట్ 1 ట్రీ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు కనీసం ఒక్కొక్క ట్రీ అయినా కూడా నాటాలి అని చెప్తున్నారు. గ్లాసరీ కనుక చూసుకుంటే వ్యాపర్ అంటే మనకి వాతావరణంలో ఉన్న చిన్న చిన్న నీటి బిందువులనే వ్యాపర్ అంటారు. యూకలిప్టస్ అంటే ఒక రకమైన ట్రీ అనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ, రైట్ ట్రూ ఆర్ ఫాల్స్. గ్రీన్ లీవ్స్ కెన్ స్ప్లిట్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ కార్బన్ అండ్ ఆక్సిజన్. We get our food mainly from trees. Trees help us get rain. Correct. It is usually cooler under the shade of tree than in sun. ఇది కూడా కరెక్టే. ట్రీస్ ఆర్ ద షార్టెస్ట్ లివింగ్ థింగ్స్ ఆన్ ద ఎర్త్. సో ఇది మాత్రం ఫాల్స్. సో ట్రీస్ అనేవి కొన్ని థౌజండ్స్ ఇయర్స్ వరకు కూడా బతుకుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వొకాబులరీలో చూస్తే మ్యాచ్ చేయమన్నారు. ఆక్సిజన్ అంటే ఏంటి? ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్ ప్రొడ్యూస్డ్ బై ట్రీస్. జ్యూస్ ఆర్ మిల్క్ ఫ్రమ్ ఏ ట్రీ. యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ లైఫ్. వాటర్ డ్రాప్స్ ఇన్ ది ఎయిర్ యూస్ఫుల్ ఫర్ ట్రీస్. ఆక్సిజన్ అనేది యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ లైఫ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది యూస్ఫుల్ ఫర్ ట్రీస్. స్టార్చ్ అనేది ఇంపార్టెంట్ ఫుడ్ అనమాట. ట్రీస్ ప్రొడ్యూస్ చేసే ఒక ఇంపార్టెంట్ ఫుడ్. శాప్ అంటే చెట్ల నుంచి వచ్చే జ్యూస్ కానీ మిల్క్ కానీ. వేపర్ అంటే వాటర్ డ్రాప్స్ అంటే గాల్లో ఉన్న నీటి బిందువుల్ని వేపర్ అంటారు. సో ఈ విధంగా కంబైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫర్నిచర్. ప్రిపేర్ ఎ మైండ్ మ్యాప్ రిలేటెడ్ టు ఫర్నిచర్కి సంబంధించి టేబుల్, స్టూల్, దివానా కట్, బెడ్, ఇలా మనం అన్నీ రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్, నీమ్ ట్రీ, తులసి, ఇవన్నీ కూడా రాసుకోవచ్చు. గ్రామర్లో కనుక చూసుకుంటే మనకి వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ క్లాజ్ అనేది ఇచ్చారు, చూద్దాం. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద లెసన్. సో లెసన్లో ఉన్న సెంటెన్స్ చూడమన్నారు. ఇఫ్ యూ టుక్ ఎట్ ద ట్రంక్ ఆఫ్ ఏ కట్ డౌన్ ట్రీ కేర్ఫుల్లీ యూ విల్ ఫైండ్ ద రింగ్స్. ఒకవేళ మీరు కట్ చేసిన ఆ యొక్క చెట్టును కనుక చూసినట్టయితే మీకు ఆ రింగ్స్ అనేవి కనిపిస్తాయి. ద కండిషన్ ఇంట్రడ్యూస్డ్ బై ఇఫ్ ఇన్ ది సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ ఏ రియల్ పాసిబిలిటీ హూజ్ రిజల్ట్ ఈజ్ ఫెల్ట్ ఇన్ ది సెకండ్ పార్ట్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఒక కండిషన్ అనేది ఫస్ట్ ఉన్నది, దాని యొక్క పాసిబిలిటీ అనేది రిజల్ట్ అనేది సెకండ్ సెంటెన్స్లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి చెట్టు అనేది కొట్టితేనే కదా, కట్ చేస్తేనే కదా దాని యొక్క రింగ్స్ అనేవి కనిపిస్తాయి. సో అలా ఏంటంటే కండిషన్ ఇఫ్తో మనకి కండిషన్ అనేది ఆ యొక్క పాసిబిలిటీ అనేది తెలియజేస్తుంది. దాని యొక్క రిజల్ట్ అనేది మనకి సెకండ్ సెంటెన్స్లో ఒకవేళ మీరు ట్రీ అనేది కట్ చేసి చూసినట్టయితే అది పాసిబిలిటీ, చూసినట్టయితే మీకు రింగ్స్ అనేవి కనిపిస్తాయి, అదొక రిజల్ట్. సో అలా ఫస్ట్ ఇఫ్లో మనకి పాసిబిలిటీని, ఆ సెకండ్ సెంటెన్స్లో
మనకి ఆ యొక్క రిజల్ట్ని తెలియజేస్తూ ఉంటాయన్నమాట. వీటికి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. సో చూద్దాం. నోట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ అబౌట్ ఇఫ్ క్లాస్. అండ్ ఇఫ్ క్లాస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కండిషనల్ క్లాస్. ఇఫ్ క్లాస్ని మనం కండిషనల్ క్లాస్ అని కూడా అంటూ ఉంటాం. ఇట్ ఎక్స్ప్రెసెస్ ఏ కండిషన్ ఆర్ కాజ్ whose result effect is expressed or felt in the second part of sentence. So it expresses a condition or cause. So if clause అనేది ఆర్ కండిషనల్ క్లాజ్ అనేది ఒక కండిషన్ని తెలియజేస్తూ ఉంటుంది. దాని రిజల్ట్ అనేది మనకి సెకండ్ పార్ట్లో సెకండ్ సెంటెన్స్లో ఉంటూ ఉంటుంది. ఇఫ్ ద వెర్బ్ ఇన్ ది ఇఫ్ క్లాజ్ ఈజ్ ఇన్ ది ప్రెజెంట్ టెన్స్ ద అదర్ క్లాజ్ నార్మలీ యూజెస్ విల్ ప్లస్ వెర్బ్. అంటే ఇప్పుడు సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఇఫ్ క్లాస్లో ప్రెజెంట్ టెన్స్ కనుక ఉంటాయి, అంటే ఇఫ్ క్లాస్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ద అదర్ క్లాస్ అంటే మెయిన్ క్లాస్ నార్మల్ యూజెస్ విల్ ప్లస్ వెర్బ్. సో ఇక్కడ విల్ ప్లస్ వెర్బ్ అంటే మనం అది ఫ్యూచర్ని తెలియజేస్తుంది అనమాట. అలా ఉండొచ్చు ఇలా ఫ్యూచర్ని తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఇఫ్ క్లాస్ అనేది కండిషనల్ క్లాస్ అవుతుంది. ఆ రిమైనింగ్ ఏదైతే క్లాస్ ఉందో దాన్ని మెయిన్ క్లాస్ అంటాం. సో ఇక్కడ ఇఫ్ క్లాస్ అనేది ఎప్పుడు కూడా ఫుల్ మీనింగ్ అనేది ఇవ్వదు. అలాగే మెయిన్ క్లాజ్ మిగతా ఏదైతే ఉంటుందో అది ఫుల్ మీనింగ్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూస్తే యూ విల్ ఫైండ్ ద రింగ్స్ అనేది ఫుల్ సెంటెన్స్ ఫుల్ మీనింగ్ అనేది వస్తుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ట్రంక్ ఆఫ్ ఏ కడౌన్ ట్రీ కేర్ఫుల్లీ. సో నువ్వు కనుక చూసినట్టయితే అంటే కేర్ఫుల్గా చూసినట్టయితే అక్కడ సెంటెన్స్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈ ఏదైతే ఇఫ్ క్లాజ్ ఉన్నదో ఎప్పుడు కూడా ఈ ఏదైతే మెయిన్ క్లాజ్ ఉన్నదో దానిపైన ఆధారపడుతూ ఉంటుంది అనమాట. అది లేకపోతే దీనికి మీనింగ్ అనేది ఉండదు. సో అది ఈ విధంగా ఇఫ్ క్లాస్లో మనకి ప్రెజెంట్ టెన్స్ ఉంటే మెయిన్ క్లాస్లో విల్ ప్లస్ వెర్బ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే అండ్ ఇఫ్ క్లాస్ కెన్ బి ప్లేస్డ్ ఎయిదర్ ఎట్ ద బిగినింగ్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మెయిన్ క్లాస్. సో ఈ ఇఫ్ క్లాస్ అనేది మనం ఫస్ట్ అయినా పెట్టొచ్చు, మెయిన్ క్లాస్ తర్వాత అయినా పెట్టొచ్చు. ఇఫ్ ఇట్ కమ్స్ బిఫోర్ ద మెయిన్ క్లాస్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఏ కామా. ఒకవేళ మనం మెయిన్ క్లాస్కి ముందు కనుక పెడితే సో ఇఫ్తో కనుక స్టార్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి మెయిన్ క్లాస్ వస్తుంది. సో ఇలా మెయిన్ క్లాస్కి ముందు ఇఫ్ క్లాస్ అనేది వస్తే ఖచ్చితంగా మనం కామా అనేది పెట్టాలి. అలా కాకుండా హౌఎవర్ ఇఫ్ ఇట్ ఫాలోస్ ద మెయిన్ క్లాస్, అలా కాకుండా మెయిన్ క్లాస్ తర్వాత కనుక ఇఫ్ క్లాస్ కనుక వచ్చినట్టయితే మనం కామా అనేది పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ 3 కండిషన్స్ మీరు ఇఫ్ క్లాస్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే ఇఫ్ యూ లుక్ ఎట్ ద ట్రంక్ ఆఫ్ ఏ కడౌన్ ట్రీ అది ఇఫ్ క్లాస్, కామా అనేది పెట్టాం. యూ విల్ ఫైండ్ ద రింగ్స్ అది మెయిన్ క్లాస్. సో ఇక్కడ ఇఫ్ క్లాస్ అనేది ఫస్ట్ వచ్చింది, మెయిన్ క్లాస్ అనేది తర్వాత వచ్చింది కాబట్టి కామా అనేది పెట్టాం. అలాగే యూ విల్ ఫైండ్ ద రింగ్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ట్రంక్ ఆఫ్ ఏ కడౌన్ ట్రీ. సో ఇక్కడ మెయిన్ క్లాస్ అనేది ఫస్ట్ వచ్చింది కాబట్టి కామా అనేది మనం పెట్టాం. సో మెయిన్ క్లాస్ ఫస్ట్ వస్తుంది, ఇఫ్ క్లాస్ అనేది తర్వాత వస్తుంది. ఇక్కడ మనకి కొన్ని ఇచ్చాడు, వాటిని ఫిల్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. సో దాన్ని ఇఫ్ క్లాస్తో మనకి రాయమన్నాడు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. నువ్వు బాగా చదివినట్టయితే, కష్టపడి చదివినట్టయితే నువ్వు సక్సెస్ అవుతావు అనేది వస్తుంది. డోంట్ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ. సో దాన్ని ఇఫ్ క్లాస్లో రాయమన్నాడు. ఇఫ్ యూ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ. నువ్వు డాగ్స్ని కనుక టీజ్ చేసినట్టయితే అవి ఖచ్చితంగా కరుస్తాయి అని. థర్డ్ వన్ కనుక చూసుకుంటే ఏ చైల్డ్ ఈజ్ బీయింగ్ టీజ్డ్ ఐ విల్ ట్రై టు హెల్ప్ హిమ్. ఇఫ్ ఏ చైల్డ్ ఈజ్ బీయింగ్ ట్రీటెడ్. సో ఇఫ్ అనేది రాస్తాం. ఇఫ్ ఏ చైల్డ్ ఈజ్ బీయింగ్ టీజ్డ్ ఐ విల్ హెల్ప్ హిమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్టడీ రెగ్యులర్లీ యూ విల్ డూ వెల్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఇఫ్ యూ స్టడీ రెగ్యులర్లీ, నువ్వు కనుక రెగ్యులర్గా చదివినట్టయితే యూ విల్ డూ వెల్ ఇన్ ది ఎగ్జామినేషన్, నువ్వు ఎగ్జామ్ అనేది బాగా రాయగలవు. నెక్స్ట్ గివ్ రెస్పెక్ట్ టు అదర్స్ దే టూ విల్ రెస్పెక్ట్ యూ. ఇఫ్ యూ గివ్ రెస్పెక్ట్ టు అదర్స్ దే టూ విల్ రెస్పెక్ట్ యూ. ఇట్ డస్ నాట్ రెయిన్ ఐ విల్ కమ్ టు యువర్ హౌస్. ఒకవేళ రెయిన్, ఇప్పుడు మనం ఇఫ్ క్లాస్ యూస్ చేసి రాయాలి. ఇఫ్ ఇట్ డస్ నాట్ రెయిన్, ఒకవేళ రెయిన్ పడకపోతే ఐ విల్ కమ్ టు యువర్ హౌస్, నేను మీ ఇంటికి వస్తాను. ఇఫ్ ఇట్ డజంట్ రెయిన్ ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ అనేది మనం రాస్తాం. నెక్స్ట్ సెవెంత్ వన్ కనుక చూసుకుంటే ఐ ఫీల్ సాడ్ ఐ ఎక్స్ప్రెస్ ఇట్ టు సమ్వన్ హూ కేర్స్. ఇఫ్ ఐ ఫీల్ సాడ్ కామా ఐ విల్ ఎక్స్ప్రెస్ ఇట్ టు సమ్వన్ హూ కేర్స్ అనేది. సో ఇఫ్ అనేది పెట్టి కామా పెట్టి మనం రాసేయడమే.
ఐ ఫీల్ అన్సేఫ్, ఐ విల్ ఆస్క్ ఏ ట్రస్టెడ్ అడల్ట్ ఫర్ హెల్ప్. ఇక్కడ కనుక చూసుకుంటే ఇఫ్ ఐ ఫీల్ అన్సేఫ్ ఐ విల్ ఆస్క్ ఏ ట్రస్టెడ్ అడల్ట్ ఫర్ హెల్ప్. సో ఇఫ్ అనేది పెట్టి కామా పెట్టి రాసేయడమే. నెక్స్ట్ 9th వన్ కనుక చూసుకుంటే ఐ హ్యావ్ ఏ డిస్టర్బింగ్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ డిస్కస్ ఇట్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఇఫ్ ఐ హ్యావ్ ఏ డిస్టర్బింగ్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ డిస్కస్ ఇట్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. రీడ్ రెగ్యులర్లీ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. ఇఫ్ యూ రీడ్ రెగ్యులర్లీ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. నువ్వు రోజు చదివినట్టయితే నీకు ఎక్కువ జ్ఞానం అనేది వస్తుంది. డూ యూ ఎక్సర్సైజ్ ప్రాంప్ట్లీ యూ విల్ నాట్ ఫెయిల్. ఇఫ్ యూ డూ యువర్ ఎక్సర్సైజెస్ ప్రాంప్ట్లీ యూ విల్ నాట్ ఫెయిల్. గో టు బెడ్ ఎర్లీ యూ విల్ బీ హెల్దీ. ఇఫ్ యూ గో టు బెడ్ ఎర్లీ యూ విల్ బీ హెల్దీ. ఆ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ కండిషన్ రిజల్ట్ అనేది ఇచ్చారు. ఇఫ్ యూ డు నాట్ వాటర్ ద ప్లాంట్స్ దే విల్ డై. సో దే విల్ డై, అవి చనిపోతాయి, కామా దే విల్ డై. ఇఫ్ యూ కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్ యూ విల్ బీ హెల్దీ. నువ్వు సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచుకుంటే నువ్వు ఎలా ఉంటావు, హెల్తీగా ఉంటావు, యూ విల్ బీ హెల్దీ. సో ఇక్కడ విల్ ప్లస్ వెర్బ్ అనేది వస్తుంది. అలాగే ఇఫ్ యూ క్వారల్ విత్ ఎవ్రీబడి, నువ్వు అందరితో గొడవ పడితే యూ విల్ పాస్ విత్ డిస్టింక్షన్. సో పాస్ అవుతారట డిస్టింక్షన్లో ఎప్పుడు, ఇఫ్ యూ రైట్ ద ఎగ్జామ్ వెల్ యూ విల్ పాస్ ద ఎగ్జామినేషన్ విత్ డిస్టింక్షన్. ఇఫ్ యూ క్వారల్ విత్ ఎవ్రీబడి యూ విల్ రిమైన్ ఎలోన్. సో నువ్వు అందరితో గొడవ పడ్డావు అనుకో యూ విల్ రిమైన్ ఎలోన్, నువ్వు చివరికి ఎలోన్గా ఒంటరిగా మిగిలిపోతావు అని. యూ విల్ బీ సిక్. దానికి కండిషన్ ఎలా రాయొచ్చు మనం, ఇఫ్ యూ ఈట్ ఆయిలీ ఫుడ్ యూ విల్ బీ సిక్. ఇఫ్ యూ ఈట్ ఆయిలీ ఫుడ్ యూ విల్ బీ సిక్, ఆర్ ఇఫ్ యూ ఈట్ జంక్ ఫుడ్ యూ విల్ బీ సిక్. ఇలా మనం రాసుకోవచ్చు. ఇఫ్ యూ స్టెప్ ఆన్ ఏ స్నేక్, సో నువ్వు పామును కనుక తొక్కినట్టయితే ఏం చేస్తుంది అది, ఇట్ విల్ బైట్ యూ అనేది అవుతుంది. సో ఇవి మీరు బుక్ పైన రాసుకుంటే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. సో ఇది మనకి ఇఫ్కి సంబంధించి. నెక్స్ట్ మనకి ఇవేమి కూడా అవసరం లేదు, ఇవన్నీ రైటింగ్కి వాటికి సంబంధించినవే. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు ఒక పోయం అనేది ఇచ్చాడు. ఇఫ్ ఎ ట్రీ కుడ్ టాక్, ఒకవేళ ట్రీ అనేది మాట్లాడగలిగితే ఏం చేస్తుంది. ఇఫ్ ఎ ట్రీ కుడ్ టాక్ వాట్ వుడ్ ఇట్ సే, ఒకవేళ ట్రీ కనుక మాట్లాడినట్టయితే ఏం మాట్లాడుతుంది, ఏం చెప్తుంది. డోంట్ చాప్ మీ డౌన్ జస్ట్ వాక్ అవే. సో నన్ను కోయకండి, నన్ను నరకకండి, అంటే వెళ్ళిపోండి. ఇఫ్ ఎ రివర్ కుడ్ టాక్ వాట్ వుడ్ ఇట్ సే, ఒకవేళ రివర్ మాట్లాడగలిగితే ఏమంటుంది. డోంట్ డంప్ ఇన్ ట్రాష్ త్రో ఇట్ అవే. సో నాలో చెత్త అనేది వేయకండి, దూరంగా పారేయండి. ఇఫ్ ద ఎయిర్ కుడ్ టాక్ వాట్ వుడ్ ఇట్ సే, ఒకవేళ గాలి మాట్లాడగలిగితే ఏమంటుంది. ద ఫ్యాక్టరీస్ మస్ట్ లెర్న్ టు కీప్ స్మోక్ అవే. సో ఫ్యాక్టరీస్ అనేవి వాటి యొక్క పొగని దూరంగా వదిలేలా చేయాలి. ఇఫ్ ద యానిమల్స్ కుడ్ టాక్ వాట్ వుడ్ దే సే, యానిమల్స్ మాట్లాడగలిగితే ఏమంటాయి అవి. హెల్ప్ అస్ టు లివ్ వీ విష్ టు స్టే. సో మేము కూడా బతికేలా చేయండి, మాకు కూడా బతకాలని ఉన్నది. ఇఫ్ ద ఎర్త్ కుడ్ టాక్ వాట్ వుడ్ ఇట్ సే, ఎర్త్ మాట్లాడాలనుకుంటే ఏమంటుంది. ప్రొటెక్ట్ మీ బై మేకింగ్ ఎవ్రీడే ఎర్త్ డే. సో ప్రతిరోజు ఎర్త్ డేలా జరిపి నన్ను ప్రొటెక్ట్ చేయండి అని అంటుంది. సో ఇది మనకి పోయంకి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూసుకుంటే చాప్ అంటే కట్ చేయడం, ట్రాష్ అంటే పడేయడం అన్నమాట. నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనకి చిల్డ్రన్ స్పీకప్ అనే ఒక దాని గురించి ఇచ్చారు, చూద్దాం రీడింగ్ కార్డ్లో. దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఏ స్పీచ్ గివెన్ బై సెవెన్ సుజుకి, a 13-year-old girl from Canada on June 11, 1992 at the Earth Summit in Rio de Janeiro. సో ఒక 13 సంవత్సరాల అమ్మాయి, సెవెన్ సుజుకి అనే అమ్మాయి, కెనడాకు సంబంధించిన అమ్మాయి, తను జూన్ 11, 1992న ఒక స్పీచ్ అనేది ఇచ్చింది ఎర్త్ సమిట్లో భాగంగా రియో డి జనీరోలో జరిగిన ఎర్త్ సమిట్లో ఒక స్పీచ్ ఇచ్చింది. అందులో కొన్ని పాయింట్స్ అనేవి తీసుకొని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక లెసన్ కింద. హలో, ఐ ఆమ్ సెవెన్ సుజుకి స్పీకింగ్ ఫర్ ఈసీఓ ద ఎన్విరాన్మెంటల్ చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్. సో నా పేరు సెవెన్ సుజుకి, నేను ఎక్కడి నుంచి అంటే ఎన్విరాన్మెంటల్ చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్ నుంచి మాట్లాడుతున్నాను, దాని తరపున మాట్లాడుతున్నాను. వీఆర్ ఏ గ్రూప్ ఆఫ్ 4, 12 and 13 years old from Canada trying to make a difference
సో మేము నలుగురిమి 12-13 సంవత్సరాలు ఉన్న నలుగురిమి మేము ఒక చేంజ్ అనేది అంటే డిఫరెన్స్ అనేది తీసుకురావాలనుకుంటున్నాం. కెనడా నుంచి మేము ఒక చేంజ్ అనేది తీసుకురావాలనుకుంటున్నాం అని వాళ్ళ నేమ్స్ అనేవి ఇచ్చారు. We raised all the money ourselves to come 600 miles to tell you adults that you must change your ways. సో మేము ఎవరి సహాయం లేకుండా 6,000 మైళ్ళు మా సొంత డబ్బులతో మేము ఇక్కడికి వచ్చాం. ఎందుకు? మీరు ఏ విధంగా చేంజ్ అవ్వాలి అనేది చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఐ ఆమ్ హియర్ టు స్పీక్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ జనరేషన్స్ టు కమ్. సో రాబోయే తరాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఐ ఆమ్ హియర్ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద స్టార్వింగ్ చిల్డ్రన్ అరౌండ్ ద వరల్డ్ హూస్ క్రైస్ గో అన్హియర్డ్. సో ఎవరైతే ఫ్యూచర్లో వచ్చే పిల్లలు ఉంటారో సో వాళ్ళ యొక్క ఆర్తనాదాలు ఏ విధంగా ఉంటాయి, సో వాటి గురించి నేను మాట్లాడడానికి వచ్చాను. ఐ ఆమ్ హియర్ టు స్పీక్ ఫర్ ద కౌంట్లెస్ యానిమల్స్ డైయింగ్ అక్రాస్ దిస్ ప్లానెట్ బికాస్ దే హ్యావ్ నౌ హియర్ లెఫ్ట్ టు గో. సో నేను ఎన్నో కౌంట్లెస్ యానిమల్స్ అంటే లెక్కలేనన్ని యానిమల్స్ అనేవి ప్లానెట్ పైన చచ్చిపోతూ ఉన్నాయి. సో వాటి తరపున నేను మాట్లాడడానికి వచ్చాను అని ఆ పిల్ల ధైర్యంగా మాట్లాడుతుంది అనమాట. ఐ ఆమ్ అఫ్రైడ్ టు గో అవుట్ ఇన్ ది సన్ నౌ బికాస్ ఆఫ్ ద హోల్స్ ఇన్ ది ఓజోన్. సో ఓజోన్కున్న హోల్స్ వల్ల ఎండలోకి వెళ్ళడానికి నేను భయపడుతున్నాను. ఐ ఆమ్ అఫ్రైడ్ టు బ్రీత్ ద ఎయిర్ బికాస్ ఐ డోంట్ నో వాట్ కెమికల్స్ ఆర్ ఇన్ ఇట్. సో బయటకు వెళ్ళి గాలి పీల్చడానికి నేను భయపడుతున్నాను, ఎందుకంటే గాల్లో ఏమున్నాయో తెలియట్లేదు. ఐ యూజ్ టు గో ఫిషింగ్ ఇన్ వెనాక్యూర్ మై హోమ్ టౌన్ విత్ మై డాడ్ అంటిల్ జస్ట్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో వీ ఫౌండ్ ద ఫిష్ ఫుల్ ఆఫ్ క్యాన్సర్స్. సో తను వెనాక్యూర్ అనే టౌన్లో ఉండేదట. వాళ్ళ నాన్నగారితో కలిసి ఫిషింగ్కి వెళ్తూ ఉండేదట చాలా సంవత్సరాలు ఇయర్స్ ఎగో. సో ఇప్పుడు ఆ చేపలన్నీ కూడా క్యాన్సర్స్తో చనిపోతున్నాయట, ఇప్పుడు వెళ్ళట్లేదు. అండ్ నౌ వీ హియర్ అబౌట్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ గోయింగ్ ఎక్స్టింక్ట్ ఎవ్రీడే. ఎక్స్టింక్ట్ అంటే తగ్గిపోవడం. సో ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం, యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ప్లాంట్స్ కానీ రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి, వానిషింగ్ ఎవ్రీడే, మాయమైపోతూ కూడా ఉన్నాయి. In my life, I have dreamt of seeing the great herds of wild animals, jungles and rainforest full of birds and butterflies. సో తిను లైఫ్లో ఏమంటే తను కలకంటుందన్నమాట. ఏమని? నేను ఎన్నో గుంపులు, జంతువుల యొక్క గుంపులు, అడవులు, రెయిన్ ఫారెస్ట్లు ఇవన్నీ చూడాలని నేను అనుకుంటున్నాను, కలగంటున్నాను. బట్ నౌ ఐ వండర్ ఇఫ్ దే విల్ ఈవెన్ ఎగ్జిస్ట్ ఫర్ మై చిల్డ్రన్ టు సీ. సో నాకు అది ఆశ్చర్యంగా ఉంది, నా పిల్లలు అవి చూడగలుగుతారో లేదో అని. డిడ్ యూ హ్యావ్ టు వరీ అబౌట్ దీస్ థింగ్స్ వెన్ యూ వేర్ ఆఫ్ మై ఏజ్. సో మీరు మా ఏజ్లో ఉన్నప్పుడు వీటన్నింటి గురించి ఆలోచించారా అని అడుగుతుంది, వాళ్ళందరినీ ప్రశ్నిస్తుంది. హియర్ యూ మే బీ ఏ డెలిగేట్స్ ఆఫ్ యువర్ గవర్నమెంట్స్, బిజినెస్ పీపుల్, ఆర్గనైజర్స్, రిపోర్టర్స్ ఆర్ పొలిటీషియన్స్. సో ఇక్కడ మీరున్న వాళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ అవ్వచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు. బట్ రియల్లీ యు ఆర్ మదర్స్, ఫాదర్స్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఆంట్స్ అండ్ అంకిల్స్. సో మీరు కూడా అందరికీ ఎవరికో ఒకరికి తల్లులు, ఆంటీలు, అంకుల్స్ అవుతారు కదా. అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ సమ్ వన్స్ చైల్డ్. సో మీరందరూ కూడా ఎవరో ఒకరికి పిల్లలే కదా అని ఈమె ప్రశ్నిస్తుంది అనమాట. ఐ ఆమ్ ఓన్లీ ఏ చైల్డ్ అండ్ ఐ నో వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ 5 billion strong, in fact 30 million species strong, and we all share the same air, water and soil. Borders and governments will never change that. సో మనమందరం కూడా చైల్డ్సే, అంటే ఒకే దగ్గర మనం నివసిస్తున్నాం. ఎన్నో స్పీసెస్ అంటే చుట్టూ ఉన్న జంతువులు కానీ చెట్లు వాటితో మనం నివసిస్తున్నాం. సో ఎలాంటి బోర్డర్స్ అనేవి మనకి పెట్టడానికి గవర్నమెంట్కి ఎలాంటి హక్కు అనేది లేదు. సో చేంజ్ అనేది మనమే తీసుకురావాలి, గవర్నమెంట్స్ అనేవి తీసుకురావు అని చెప్తున్నది. ఐ ఆమ్ ఓన్లీ ఎ చైల్డ్ అట్ ఐ నో వీఆర్ ఆల్ ఇన్ దిస్ టుగెదర్ అండ్ షుడ్ యాక్ట్ యాజ్ వన్ సింగిల్ వరల్డ్ టువర్డ్స్ వన్ సింగిల్ గోల్. సో ఇలా మనం చైల్డ్గా ఉన్నప్పుడే మనమందరం కలిసి ఒకే గోల్తో, ఒకే ఎయిమ్తో మనం వెళ్ళాలి. ఇన్ మై ఏంజర్ ఐ ఆమ్ నాట్ బ్లైండ్ అండ్ ఇన్ మై ఫియర్ ఐ ఆమ్ నాట్ అఫ్రైడ్ టు టెల్ ద వరల్డ్ హౌ ఐ ఫీల్. సో నేను భయపడుతున్నాను, కానీ ఇప్పుడు వరల్డ్ ఎలా ఉన్నదో చెప్పడానికి నేను ఏమాత్రం భయపడట్లేదు. ఐఎమ్ ఓన్లీ ఎ చైల్డ్ అట్ ఐ నో ఇఫ్ ఆల్ ద మనీ స్పెంట్ ఆన్ వార్ was spent on ending poverty and finding environmental answers, what a wonderful place this earth would be. సో ఎవరైతే గవర్నమెంట్స్ ఉన్నారో వాళ్ళు యుద్ధాల కోసం ఖర్చు పెట్టే ఖర్చు అంతా కూడా పవర్టీని పోగొట్టడానికి, అంటే పేదరికాన్ని పోగొట్టడానికి కనుక ఖర్చు చేసినట్టయితే ఎర్త్ అంతా కూడా పీస్ఫుల్గా ఉంటుంది. అట్ స్కూల్ ఈవెన్ ఇన్ కిండర్ గార్డెన్ యూ టీచర్స్ హౌ టు బిహేవ్ ఇన్ ది వరల్డ్. సో కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడు పిల్లలందరికీ చెప్తారు ఎలా
మెలగాలి, వరల్డ్తో ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనేది చెప్తారు. యూ టీచ్ అస్ నాట్ టు ఫైట్ విత్ అదర్స్, సో పక్క వాళ్ళతో పోట్లాడకూడదని. టు వర్క్ థింగ్స్ అవుట్, సో కష్టపడి పని చేయాలని. టు రెస్పెక్ట్ అదర్స్, ఇతరుల్ని గౌరవించాలని. టు క్లీన్ అప్ అవర్ మెస్, నాట్ టు హర్ట్ అదర్ క్రియేచర్స్, సో మెస్ని క్లీన్గా ఉంచుకోవాలని. అలాగే ఇతర జంతువుల్ని చంపకూడదు, హాని కలిగించకూడదని. టు షేర్ నాట్ బీ గ్రీడీ, దెన్ వై డూ యూ గో అవుట్ అండ్ డూ ద థింగ్స్ యూ విల్ టెల్ అస్ నాట్ టు డూ, సో ఎందుకని మీరే చెప్పిన విషయాలు మీరే పాటించట్లేదని ఆమె ప్రశ్నిస్తుంది. డు నాట్ ఫర్గెట్ వై యు ఆర్ అటెండింగ్ దీస్ కాన్ఫరెన్సెస్, యు ఆర్ డూయింగ్ దిస్ ఫర్ యువర్ ఓన్ చిల్డ్రన్, యు ఆర్ డిసైడింగ్ వాట్ కైండ్ ఆఫ్ ఏ వరల్డ్ వీ విల్ గ్రో అప్ ఇన్. సో ఇలాంటి కాన్ఫరెన్సెస్కి వచ్చి మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీ పిల్లల కోసం మీరు ఆలోచించాలి, అంటే ఫ్యూచర్లో ఉన్న వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాలి. సో దానికోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారని ఆమె ప్రశ్నిస్తుంది. పేరెంట్స్ షుడ్ బి ఏబుల్ టు కంఫర్ట్ దేర్ చిల్డ్రన్ బై సేయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్ రైట్, ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. సో పేరెంట్స్ అనేవాళ్ళు ఏం చేయాలంటే పిల్లలకి నచ్చ చెప్పాలి. ఏమనంటే సో వరల్డ్ అనేది ఎక్కడికి పోదు, సో అంతం అవ్వదు, అంతా కూడా మంచి జరుగుతుంది అని హెచ్చరించాలి. వీఆర్ డూయింగ్ ద బెస్ట్ వీ కెన్, సో మీరు చేయగలిగిన మార్పు అనేది మీరు తీసుకురావాలి. బట్ ఐ డోంట్ థింక్ యూ కెన్ సే దాట్ టు అస్ ఎనీమోర్, ఆర్ వీ ఈవెన్ ఆన్ యువర్ లిస్ట్ ఆఫ్ ప్రయారిటీస్. సో బట్ ఐ డోంట్ థింక్ యూ క్యాన్ సే దాట్, సో నేను అనుకుంటున్నాను మీరు అలా చెప్పట్లేదు మీ పిల్లలకి అని. మై డాడ్ ఆల్వేస్ సేస్ యూ ఆర్ వాట్ యు డూ నాట్ వాట్ యు సే, సో వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారట, నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని మాత్రమే చెప్పు, నువ్వు చేయకుండా మాటలు అనేవి చెప్పకు అని అంటూ ఉండేవారు. వెల్ వాట్ యు డూ మేక్స్ మీ క్రై అట్ నైట్, సో మీకు తెలుసా నాకు నైట్ టైం ఏడిపించే విషయాలు ఏంటో. యు గ్రోన్ అప్స్ సే యు లవ్ అస్, ఐ ఛాలెంజ్ యూ, ప్లీజ్ మేక్ యువర్ యాక్షన్స్ రిఫ్లెక్ట్ యువర్ వర్డ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. సో మీరు అంటూ ఉంటారు మా పైన చాలా ప్రేమ అనేది మీకు ఉన్నదని, కానీ మా పైన ఉన్న ప్రేమని మీరు చూపించండి, సో బయటికి చేసి చూపించండి అని అంటున్నారు. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. సో ఇదంతా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అని ఈ అమ్మాయి ఎవరైతే సుజుకి ఉన్నదో ఆ అమ్మాయి అంటుందన్నమాట. సో ఇదంతా కూడా మనకి ఆమె కెనడాలో ఇచ్చిన ఒక స్పీచ్ నుంచి తీసుకొని మనకి లెసన్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఇవాళ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.